హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్పీ టాకీస్. ఫ్రెండ్స్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెద్ద మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్స్. ఫ్రెండ్స్, వాటి గురించి తెలుసుకోబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మీలో కనుక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ ఎవరైనా ఈ వీడియో చూస్తున్నారా అయితే ఈ వీడియోని వెంటనే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా మ్యాటర్లోకి వెళ్దాం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు పెద్ద మూవీతో ఫుల్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ సాంగ్ అలాగే టీజర్, ఫస్ట్ షాట్ విశేషమైన స్పందనను తీసుకువచ్చి సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ ను బీభత్సంగా పెంచేసింది. అయితే ఇప్పుడు వినిపిస్తున్న కొత్త లేటెస్ట్ న్యూస్ అయితే ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచేస్తోంది. అవును ఫ్రెండ్స్, ఈ సినిమాలో ఇప్పటికే హీరోయిన్ గా జాన్వీ కపూర్ కనిపిస్తుండగా ఇందులో మరో స్పెషల్ ఐటమ్ సాంగ్ ఉండబోతుందట. దీనికి ఏకంగా ఆ స్టార్ హీరోయిన్ ని తీసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. అంతేకాదు, ఇందులో ఆల్రెడీ స్పెషల్ రోల్ లో శివరాజ్ కుమార్ గారు నటిస్తుండగా ఆయనతో పాటు జగపతి బాబు గారు అలాగే విలన్ రోల్ లో దివ్యేందు గారు నటిస్తున్నారు. అయితే ఈ సినిమాలో రామ్ చరణ్ గారు డ్యూయల్ రోల్ లో కనిపిస్తారని టాక్ అయితే గట్టిగా నడుస్తోంది. అంతేకాదు, ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ షాట్ రిలీజ్ చేయగా ఈ సినిమా పూర్తిగా క్రికెట్ సంబంధించి ఉంటుందని అందరూ అభిప్రాయపడ్డారు. కాకపోతే ఈ సినిమాలో క్రికెట్ ఒకటే కాదట, ఇలాంటి ఆటలు ఎన్నో ఉంటాయని, కానీ ఈ స్పోర్ట్స్ అన్ని కూడా కేవలం హీరో తన గమ్యాన్ని చేరుకోవడంలో వచ్చేవి అని, కథ అది కాదని తెలుస్తోంది. అవును ఫ్రెండ్స్, ఈ సినిమాలో కథ చాలా ఇంపార్టెన్స్ గా అలాగే ఇంటెన్సివ్ గా ఉండబోతుందట. ఈ కథలో ఫ్లోయింగ్ లో వచ్చే ఆటలే ఒక పక్క క్రికెట్ కావచ్చు, మరో పక్క కబడ్డీ కావచ్చు, ఇంకా రెజ్లింగ్, ఇలా చాలా ఆటలే ఉన్నాయట. మొత్తానికైతే స్పోర్ట్స్ స్టార్ గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు అయితే ఈ సినిమాలో కనిపించబోతున్నారు. అంతేకాదు, మాస్ అవతారులు ఈ సినిమాలో రగ్డ్ గడ్డంతో అలాగే హెయిర్ తో కనిపించబోతున్నారని ఆల్రెడీ రిలీజ్ చేసిన పోస్టర్స్ అలాగే టీజర్స్ తో అయితే కన్ఫర్మ్ చేసేయచ్చు. ఇక ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ ఉండబోతుందని చెప్పుకున్నాం కదా. ఈ సాంగ్ లో మృణాల్ ఠాకూర్ స్టెప్పులు వేయబోతుందని అర్థమవుతోంది. అంతేకాదు, ఈ సాంగ్ లో మృణాల్ ఠాకూర్ అలాగే జాన్వీ కపూర్ గారు కూడా కనిపిస్తారట. అవును ఫ్రెండ్స్, ఒకవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు, మరోవైపు మృణాల్ ఠాకూర్, ఇంకోవైపు జాన్వీ కపూర్, ఈ ముగ్గురుతో ఈ సాంగ్ చాలా స్పెషల్ గా ఉండబోతుందని, ఆల్రెడీ దీనికి ట్యూన్ కూడా చాలా బాగా వచ్చిందని ఏఆర్ రెహమాన్ గారు సూపర్ గా బిజీ ఇచ్చారని తెలుస్తోంది. అంతేకాదు ఫ్రెండ్స్, ఈ సినిమా ఏకంగా 300 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మితమవుతోంది. దానికి తగ్గట్లుగానే ఈ సినిమా పనులు కూడా చకచకా జరుగుతున్నాయని టాక్ వినిపిస్తోంది. దీనికి సంబంధించి ఆల్రెడీ ఆర్ఆర్ స్టార్ట్ చేసేసారట. ఇక అలాగే ఇప్పటికైతే ఈ సినిమా మార్చ్ లో రిలీజ్ అవ్వాలని ప్లాన్స్ చేశారు. కాకపోతే ఇప్పుడు మళ్ళీ దీన్ని పోస్ట్ పోన్ అవుతుందని టాక్ వినిపిస్తోంది. అయితే పోస్ట్ పోన్ డేట్ మే అని కొందరు అంటుండగా, మరోవైపు దసరా అనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఎందుకంటే దసరాలో సోలో డేట్ ని తీసుకుని ఈ సినిమా రిలీజ్ చేస్తే ఎక్కువ కలెక్షన్స్ వస్తాయని మూవీ మేకర్స్ అభిప్రాయపడుతున్నారట. మరి చూడాలి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఫైనల్ డేట్ ఏంటి అనేది. ఇలాంటి వాటి గురించి మరిన్ని డీటెయిల్స్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.